ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు వేసి దోరగా వేయించి వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆరబెట్టుకున్న కొత్తిమీర ఇలా పొడిపొడిలాడుతూ ఉంటుందండి. ఈ కొత్తిమీరని మీడియం సైజులో కట్ చేసుకొని ప్యాన్లో నూనె వేడి చేసి ఈ కొత్తిమీరని వేయించుకోవాలి. కొత్తిమీరను మరీ బాగా వేయించకూడదండి. ఇలా మధ్యస్థంగా ఉండేలాగా వేయించి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మరి కాస్త నూనె వేడి చేసి 5 టమాటో ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, నిమ్మకాయ సైజంత చింతపండు, కొద్దిగా పసుపు, మీ రుచికి తగ్గ ఉప్పు, కారం, మనం మిక్సీలో తిప్పి ఉంచుకున్న ఆవాలు, మెంతిపిండి కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత రోట్లో వేసి మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి మెత్తగా కుమ్మేసి పోపు వేసుకుంటే సరిపోతుందండి. ఈ కొత్తిమీర టమాటో పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని